In this video we will discuss about root locus problems. Problem number 1 వచ్చేసి state the root locus of a system whose open loop transfer function g of s equal to k by s into s plus 2 into s plus 4. Find the value of k so that the damping ratio of closed loop system is 0.5. డాంపింగ్ రేషియో ఇచ్చిండు, అలానే g of s ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది g of s ఇచ్చిండు k by s into s plus 2 into s plus 4. అది రాసుకున్నాం. గివెన్ ఏదైతే ఇచ్చిందో అది రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనకు జనరల్గా ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పైన మనకి ఏమున్నాయో న్యూమరేటర్లో ఉండే దాంట్లో జీరోస్ అంటాం, డినామినేటర్లో ఉండేదాన్ని s ప్లస్ p1ని మనం పోల్స్ అంటాం. ఓకేనా, జీరోస్ పోల్స్. జెడ్ అంటే ఏంది? జీరో, జెడ్ స్టార్టింగ్. అదే పి అంటే పోల్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏముండయి, నాకు ఓన్లీ కే ఉంది అంటే జీరోస్ ఎస్ ప్లస్ z1 అవన్నీ లేవు అంటే లేవు కాబట్టి ఇక్కడ జీరోస్ అనేవి లేవు. నెక్స్ట్ పోల్స్ అనేవి ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 అనేది అంటే p1 ఉంది, p4 ఉంది. ఎన్ని పోల్స్ ఉన్నాయి కాబట్టి పోల్స్, ఓన్లీ పోల్స్ ఆర్ అవైలబుల్. ఈ ఇచ్చిన ఈ ఫంక్షన్లో మనకు ఓన్లీ పోల్స్ ఒక్కటే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. జీరోస్ వచ్చేసి లేవు. పోల్స్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి? ఎస్ ఉంది, ఎస్ ప్లస్ 2 ఉంది, ఎస్ ప్లస్ 4 ఉంది. అంతేనా? ఇప్పుడు ఈ ఈక్వల్ టు 0 చేస్తాం. అప్పుడు ఏమైంది? ఎస్ ఈక్వల్ టు 0 ఒకటి. నెక్స్ట్ దీని నుంచి ఎస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అటు సైడ్ పోతే -2. దీని నుంచి ఎస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 4 అటు సైడ్ పోతే -4. ఓకేనా, 0 -2 -4. ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు -2, ఎస్ ఈక్వల్ టు -4. ఏంటి? పోల్స్ కాబట్టి దీంట్లోనే p1 ఈక్వల్ టు 0, p2 ఈక్వల్ టు -2, p3 ఈక్వల్ టు -4. ఇవి పోల్స్ కదా, కింద ఏముంటే న్యూమరేటర్లో ఏముంటే అవి పోల్స్ కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇక్కడ నార్మల్గా గ్రాఫ్లో ఉంటుంది కదా, గ్రాఫ్లో పోల్స్ని మనము ఇలా ఇంటూ అంటే ఇక్కడ ఎక్స్ సింబల్తో గ్రాఫ్లో అనేది ఇండికేట్ చేస్తాం. అదే జీరో అయితే ఇలా 0 రౌండ్ సింబల్తో గ్రాఫ్లో వచ్చేసి ఇండికేట్, అది గ్రాఫ్లోనే, ఓన్లీ గ్రాఫ్లో అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ చూసుకుంటే పోల్ 1 0, పోల్ 2 వచ్చేసి -2, పోల్ 2 వచ్చేసి -4. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయంటే మన గ్రాఫ్లో 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇటు సైడ్, ఇప్పుడు ఇది అనుకుంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేటన్ని నెగిటివ్ వాల్యూస్, రైట్ సైడ్లో ఉండేటన్ని పాజిటివ్ వాల్యూస్ కదా. ఇప్పుడు గ్రాఫ్ అనేది ఇద్దాం. మనకు అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సైడ్ అనేది ఎక్కువ ప్లేస్ ఉన్నిస్తే రిమైనింగ్ వచ్చేసి తక్కువ కొనిద్దాం ఇటు పక్క రైట్ సైడ్లో. ఇప్పుడు స్కేల్ తీసుకొని గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. గ్రాఫ్లో డ్రా చేసిన ఇది ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకు రియల్. ఇది ఎలా పెట్టినామంటే మనకు నార్మల్గా వచ్చేసి ఆల్ఫా ప్లస్ జే ఒమేగా, ఇది మనకు ఇది రియల్, ఇది ఇమాజినరీ అంటాం. ఇమాజినరీ ఎందుకంటామంటే మనకు జే టర్మ్తో ఏది ఉన్నా మనకు అది ఇమాజినరీ టర్మ్ అనమాట. జే టర్మ్ లేకోకుంటే అది రియల్ టర్మ్ అనమాట. ఓకేనా, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఇది వచ్చేసి వై యాక్సిస్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఏంది? సిగ్మా, ఇక్కడ -సిగ్మా ఎందుకంటే నెగిటివ్ సైడ్. అలానే ఇక్కడ జే ఒమేగా జే ఒమేగా. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? ఇలా ఇస్తామన్నమాట. కింద వచ్చేసి జే ఒమేగా. ఇప్పుడు నేను ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి నేను 0.5 తీసుకుంటా. ఇది ఆరిజన్ 0.5, 1.5. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే. మనకు పోల్ ఏమొచ్చింది? ఫస్ట్ p1 వచ్చేసి ఏమొచ్చింది? నాకు p1 వచ్చేసి 0 అంటే ఆరిజిన్ దగ్గర p1 వచ్చింది అనమాట. ఆరిజిన్ దగ్గర p1. నెక్స్ట్ -2 దగ్గర p2. నెక్స్ట్ ఇంకోటి ఏంది? -4 దగ్గర p3. ఓకే, ఇంతవరకు క్లియరా? చూడండి ఒక్క నిమిషం చూస్తే ఇంతవరకు ఓకే. ఇప్పుడు స్టెప్ 2 అనమాట. స్టెప్ 2 ఏంది? రూట్ లోకస్ ఇన్ రియల్ యాక్సిస్లో మనము రూట్ లోకస్ అనేది మనము తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకేంది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 నుంచి మనకు పోల్ ఏంది? 0 దగ్గర నుంచి స్టార్ట్, నెక్స్ట్ -2 వరకు, నెక్స్ట్ -2 నుంచి -4 వరకు, నెక్స్ట్ -4 నుంచి ఇన్ఫినిటీ. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 నుంచి -2కు, -2 నుంచి 4కు, 4 నుంచి ఇంకెంతవరకు ఉందో అంత ఇన్ఫినిటీ అండ్ సో ఆన్ అనమాట. ఇలా ఉంది కదా. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్కే రియల్ యాక్సిస్ అనేది మనం ఇవ్వాలన్నమాట. రియల్ యాక్సిస్కి ఓన్లీ ఏంది? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ అంటే ఇది 0 ఆడ్ నెంబర్ కదా. 0 నుంచి -2కి ఒకటి, నెక్స్ట్ -2 -4. ఈ 2 4 ఏంది? ఈవెన్ నెంబర్స్ కాబట్టి దీనికి తీసుకోము.
ఓన్లీ ఆడ్ నెంబర్స్. -4 నుంచి ఈ ఇన్ఫినిటీ అంటే ఏంది, ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఆడ్ నెంబర్ అయి ఉండొచ్చు. ఆడ్ నెంబర్ అనేది కన్ఫామ్ వస్తుంది కదా, ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇన్ఫినిటీ అంటే మనకు తెలియదు కాబట్టి -4 నుంచి ఇన్ఫినిటీ కూడా ఆడ్గానే కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఈ రెండు ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కన్సిడర్ చేయం రియల్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు. ఓన్లీ 0 నుంచి -2కు, నెక్స్ట్ -4 నుంచి ఇన్ఫినిటీకి మనం డార్క్గా గ్రాఫ్లోనే డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి గ్రాఫ్లో డ్రా చేద్దాం. ఇది గ్రాఫ్. ఇప్పుడు నేను డార్క్గా డ్రా చేస్తాను చూడండి. ఎక్కడ 0 నుంచి -2కు, 0 నుంచి -2కు డార్క్గా, కొద్దిగా డార్క్గా గీయాలి. ఓన్లీ పెన్సిల్ యూజ్ చేయాలి. ఇక్కడ మీకు విజిబుల్గా ఉండేదానికి నేను పెన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ P2 అయిపోయింది, అంటే -2 అయిపోయింది. నెక్స్ట్ ఏంది, -2 -4 ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది తీసుకోకూడదు. -4 దగ్గర నుంచి ఎంతైతే మన ఎండ్ వరకు గ్రాఫ్ ఉందో అంతవరకు గీసేద్దాం. ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇలా డార్క్ చేసిన తర్వాత ఇది అయిపోయింది. ఇది స్టెప్ 2. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 ఏంది, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి మనకి చూసినాం కదా. ఆ ఈక్వేషన్లో పోల్స్ ఎన్ని ఉన్నాయి, డినామినేటర్లో ఉండేటని చెప్పిన. డినామినేటర్లో ఎన్ని ఉన్నాయి అంటే s = 0, 2, 4 అంటే మొత్తం వచ్చేసి 3 ఉన్నాయి. జీరోస్ ఎన్ని ఉన్నాయి, ఏం లేవు కాబట్టి 0. ఓకేనా, n అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ 3 ఉన్నాయి. అదే m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, ఏం లేవు కాబట్టి 0. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫార్ములా వచ్చేసి ±180 × 2³ + 1/n - m. ఇక్కడ q = 0, 1, 2, 3 అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ q = 0 తీసుకుంటున్నా. q = 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ±180 × 2 × q ప్లేస్లో ఏంది 0 సబ్స్టిట్యూట్ చేసిన, 0 + 1 n అంటే ఏంది నెంబర్ ఆఫ్ పోల్స్ కదా. నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే 3 - m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0. అప్పుడు ఏమైంది, ఇక్కడ 0 అయిపోద్ది. 2 × 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోద్ది. 0 + 1 1 అవుతుంది. 1 × 180 180. ఇక్కడ 3 - 0 3 అవుతుంది. 3 × 1 = 360 అంటే q = 0 తీసుకున్నప్పుడు 60 వచ్చింది. అలానే నెక్స్ట్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ±180 వచ్చింది. అలానే 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 300 వచ్చింది, ±300. అంటే ఇది ఇంక్రీజ్ అవుతానే వెళ్తానే ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి, మనకి ఇక్కడ అసిమ్ప్టోట్స్, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్లో మనకి ఏదైతే మినిమం వాల్యూ, ఏదైతే తక్కువ వాల్యూ వచ్చిందో అది తీసుకోవాలి. ఏం తక్కువ వాల్యూ వచ్చింది, ±60 అనేది మనకు మినిమం వాల్యూ. మినిమం యాంగిల్ 60 వచ్చింది కాబట్టి యాంగిల్ 60 అనేది పెడతాం. మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఇది యాంగిల్ అనమాట. యాంగిల్గా తీసుకున్న తర్వాత యాంగిల్ 60 వచ్చింది. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై n - m. సమ్ ఆఫ్ పోల్స్ అంటే పోల్స్ ఏమేమి వచ్చినాయి నాకు, 0 ఒకటి, -2 ఒకటి, -4 ఒకటి. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టిన. సమ్ ఆఫ్ జీరోస్ అనేటే లేవు కదా, అందుకు జీరోస్ అనేటే మీకు చెప్పినా కదా. జీరోస్ అంటే న్యూమరేటర్, పోల్స్ అంటే డినామినేటర్ అని. జీరోస్ అనేవి లేవు కాబట్టి 0. నెక్స్ట్ n అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని 3, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 0. ఓకేనా, ఇప్పుడు -2 -4 ఎంత, -6/3. -6/3 అంటే -2 అంటే సెంట్రాయిడ్ ఎంత వచ్చింది, -2 వచ్చింది. సెంట్రాయిడ్ ఎంత వచ్చింది, -2 వచ్చింది. -2 వచ్చింది కదా. ఇప్పుడు గ్రాఫ్ అనేది మనం డ్రా చేద్దాం. P2 ఎక్కడ వచ్చింది, ఇక్కడ -2 దగ్గర మనకు సెంట్రాయిడ్ వచ్చింది. అంటే -2 దగ్గర ఏమొచ్చింది, సెంట్రాయిడ్ అనేది -2 దగ్గర వచ్చింది. అలా పెట్టాలి. పెట్టిన తర్వాత యాంగిల్ ఎంత వచ్చింది, 60. ఎప్పుడైనా మనము సెంట్రాయిడ్ దగ్గర నుంచి యాంగిల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి 60 తీసుకోండి, ఇక్కడ నుంచి 60 తీసుకోవాలి. ఇలా పెట్టి 60 తీసుకోవాలి. 60 ఎక్కడ, ఇక్కడ. సేమ్ అలానే కింద కూడా 60 degrees. తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు అనేది జాయిన్ చేద్దాం. అంటే సెంట్రాయిడ్ నుంచి జాయిన్ చేయాలన్నమాట 60 degreesతో. సేమ్ అలానే కింద కూడా సెంట్రాయిడ్ నుంచి జాయిన్ చేద్దాం. ఓకేనా, జాయిన్ చేసిన తర్వాత ఇది యాంగిల్ ఎంత, 60 degrees. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత, 60 degrees. ఓకేనా, దీన్ని ఏమంటామంటే మనము అసిమ్ప్టోట్స్ అంటాం. ఇలా జాయిన్ చేసిన పైన కింద పాయింట్ దాకా. ఓకేనా, అసిమ్ప్టోట్స్ అంటాం. దీన్ని అసిమ్ప్టోట్స్ అంటాం. ఇది డాటెడ్ లైన్ వేయాలి. డాటెడ్ లైన్ వేయండి. ఇలా డాటెడ్ లైన్ అయినా వేయండి, లేదా స్ట్రైట్ లైన్ అయినా వేయండి. యాజ్ యూజువల్ మీ ఇష్టం, ఏది ఇష్టమైతే అది వేసేయండి. స్ట్రైట్ లైన్ వేసినా పర్లేదు, డాటెడ్ లైన్ వేస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట. అసిమ్ప్టోట్స్కి డాటెడ్ లైన్ అనేది డ్రా చేయండి, బాగుంటుంది చూసేదానికి.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అయిపోయింది, సెంట్రాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే టు ఫైండ్ బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. g(s) అనేది ఎంత ఇచ్చిండు మనకు, k/s × s+2 × s+4 అనేది ఇచ్చిండు. నాకేం కావాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, c(s/r)(s) ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి g(s/1 + g(s × h)(s). ఇక్కడ h(s) అనేది 1, ఎందుకంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి ఇది 1 అయితే ఇంకేముంటుంది, రిమైనింగ్ వచ్చేసి g(s) 1 + g(s). ఇక్కడ 1 అయిపోద్ది, ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు g(s) అంటే k/s × s+2 × s+4 అనేది సబ్స్టిట్యూట్ చేసిన బై 1 + g(s) అంటే k/s × s+2 × s+4 ఇంటూ h(s) అంటే 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ ఏం లేదంటే మనకి ఎంత 1 ఉన్నట్టు కదా, 1 ఉన్నట్టు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏం లేదంటే 1 ఉన్నట్టు, s × s+2 × s+4 × 1 అప్పుడు చేస్తే s × s+2 × s+4 అవుతుంది. నెక్స్ట్ 1 × k సరిపోయిందా. నెక్స్ట్ పైన ఏముంది, k/s × s+2 × s+4 ఉంది, అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, అంటే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు పైన k ఉంది, కింద వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే s × s+2 × s+4 + k ఉంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది. లేదంటే నేను ఇప్పుడు రఫ్లో చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇచ్చింది ఇది కదా, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 1/1 వాల్యూ ఎంత, 1 కదా. ఇప్పుడు పైన ఉండేది రాయండి, k/s × s+2 × s+4. ఓకేనా. నెక్స్ట్ కింద ఉండేది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే s × s+2 × 1 అనేది ఉన్న ఒకటి లేకుండా ఒకటి. నెక్స్ట్ 1 × k ఏమైంది, k అవుతుంది బై s × s+2 s+4. డినామినేటర్లు రెండు సేమ్, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమి అవుతుంది, k/s × s+2 × s+4. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే k/s × s+2 × s+4 అనేది రిమైనింగ్ అనేది మిగులుతుంది. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. s × s ఏమైంది, s² అయింది. s × 2 ఏమైంది, 2s అవుద్ది, ఇంటూ s+4 + k. నెక్స్ట్ s² × s ఏమైంది, s³ అయింది. s² × 4 ఏమైంది, 4s² అయింది. 2s × s ఏమైంది, 2s² అయింది. 2s × 4 ఏమైంది, 8s అవుద్ది. 2 4 = 8 + k అవుద్ది. ఇప్పుడు ఇక్కడ 4s², 2s², 6s², రిమైనింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ సేమ్ అనమాట. ఇక్కడ ఈ డినామినేటర్లో ఏముందో అది మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం, s³ + 6s² + 8s + 4 = 0 తీసుకున్నాం. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ k అనేది ఇటు సైడ్ నుంచి రిమైనింగ్ అన్ని అటు సైడ్ పంపిద్దాం. ఇక్కడ +s³ అటు సైడ్ పోతే -s³, -s² అటు సైడ్ పోతే +6s² అటు సైడ్ పోతే -6s², 8s అటు పోతే -8s. k = -s³ - 6s² - 8s. ఎన్ని దాంట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసిన, s³ కామన్ తీసిన +6s², ఇక్కడ మైనస్ చేస్తే 8s. ఇది మన k వచ్చింది. ఈ k ఏంది, క్యూబ్లలో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబ్లలో ఉంది కాబట్టి ఆర్డర్ రెడ్యూస్ చేస్తే మనకేంది, ఆర్డర్ రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ అనేది యూజ్ చేయాలి. dk/ds = అప్పుడేమైంది -3 ముందరకు వస్తుంది, ఇక్కడ ఆర్డర్ అనేది తగ్గుతుంది, 3s² ప్లస్ ఈ 2 ముందరకు వస్తే అప్పుడు ఏమైతుంది, 2 × 6 12s. ఇక్కడ s అని చేస్తే ఏమైంది, d/ds అంటే 1, అంటే 1 × 8 8 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు dk/ds = 0, అండ్ ఇది 0 అయితే ఏమైంది, ఇది కూడా 0 అవుతుంది కదా, 3s² + 12s + 8. ఇక్కడ ఉన్న మైనస్ అనేది ఇటు సైడ్ పోతే 0 అయిపోద్ది, 0 × - 0 అయిపోద్ది. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎన్ని ఏం చేయడం అవసరం లేదు, డైరెక్ట్ క్యాష్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూపిస్తుంది చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. క్యాష్ ఆన్ చేసిన తర్వాత మోడ్లోకి వెళ్ళాలి. మోడ్లో ఈడ ఈక్వేషన్స్ అని ఉంది కదా, అంటే 5 ఆప్షన్ క్లిక్ చేసిన. 5 ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకేంది, ఇక్కడ స్క్వేర్ ఆప్షన్ వేసినాయి కదా ఇప్పుడు మనం, అంటే 3 ఉంది కాబట్టి 3 నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ కోఎఫిషియన్స్ అంటే s² ముందర ఏముంది, 3 ఉంది కాబట్టి 3 ఈక్వల్ టు సింబల్, 3 కొట్టిన తర్వాత ఈక్వల్ టు సింబల్. ఓకేనా, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏముంది, s ముందర ఏముంది, 12 ఉంది, 12 ఈక్వల్ కొట్టాలి. నెక్స్ట్ 8 కాన్స్టెంట్ వచ్చేసి 8 కొట్టిన తర్వాత మళ్ళీ ఈక్వల్ టు కొట్టాలి. ఈక్వల్ టు కొలితే అప్పుడు ఆన్సర్ వస్తుంది మనకి ఎంత, ఇక్కడ ఇది నొక్కాలి, s to d డెసిమల్ ఫామ్లో కావాలి కాబట్టి -0.845 ఎంత వచ్చింది, -0.845. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కదా, మళ్ళీ ఈక్వల్ టు కొడితే -3.14
-3.154 అనమాట, -3.145. ఓకేనా, ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చింది కదా ఈ వాల్యూ వచ్చింది కదా -0.845 అని. ఇదంతా తీసుకొని ఈ కే వాల్యూ ముందు వచ్చింది కదా, ఈ కే వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కేలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, -s³ -s అంటే ఏంది 0.84s హోల్ క్యూబ్, -6 × s² అంటే ఇది 0.84s హోల్ స్క్వేర్, -2 × 8 × -0.845. ఓకేనా, ఇంత ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే క్యాషియోలో మనకి ఏమొస్తుంది, k = 3.07 వస్తుంది. ఈ k = 3.07 అనేది ఏంది మనకు రియల్ వాల్యూ అండ్ ఏంది ఇది పాజిటివ్ కదా, అంటే ప్లస్లో ఉంది కాబట్టి పాజిటివ్, రియల్ అండ్ పాజిటివ్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది, s = -3.154 వచ్చింది. ఇప్పుడు ఈ s ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన k = -3.07. ఇదేంది మనకు పాజిటివ్ కాదు కదా, నెగిటివ్లో వచ్చింది, మైనస్లలో వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ టు పాజిటివ్కి నాట్ ఈక్వల్ అనమాట. నెగిటివ్లో వచ్చింది కాబట్టి ఇది అనేది మనం కన్సిడర్ చేసుకోం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు s = -0.845 తీసుకున్నప్పుడు మనకేంది కే వాల్యూ వచ్చేసి రియల్ అండ్ పాజిటివ్లో వచ్చింది కాబట్టి గ్రాఫ్ తీసుకొని ఏం చేయాలి, -0.845 కదా, -0.845 అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి, 0.845 ఇక్కడ 5, నెక్స్ట్ 6, 7, 8 ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఎంత -0.845 ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్, 5th స్టెప్ వచ్చేసి టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కనుక్కోవాలంటే మనకు దెర్ ఈజ్ నో కాంప్లెక్స్ ఇన్ పోలార్ జీరోస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ ఇచ్చింది కదా, ఈ ఈక్వేషన్లో చూడండి ఇప్పుడు ఇది ఇచ్చిండు మనకు g(s) అనేది. దీంతో కాంప్లెక్స్ అంటే ఏంది, a + jb. ఈ టర్మ్స్ అనేవి లేవు కదా, ఇక్కడ లేవు, పోల్స్లలో కూడా లేదు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము అని రాసినాం. దెర్ ఈజ్ నో కాంప్లెక్స్ ఇన్ పోల్స్ అండ్ జీరోస్, అందుకని మనం అది ఫైండ్ అవుట్ చేయలేం. నెక్స్ట్ టు ఫైండ్ ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్కి మనం క్రాసింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకేంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం, s = jω అనమాట. ఎందుకంటే s అనేది ఏంది ఇమాజినరీ యాక్సిస్. ఇక్కడ చూడండి గ్రాఫ్లో చూసుకుంటే మనకేంది ఇక్కడ ఇమాజినరీ యాక్సిస్లోనే మనకు s అనేది వచ్చింది. చూసుకుంటే s = jω అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, నార్మల్గా ఈ రాసుకోండి, j³ చేస్తే ఏమైంది -j వస్తుంది, j² చేస్తే ఏమైంది -1 వస్తుంది. ఇది రఫ్ అనమాట, ఇక్కడ రఫ్ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంది j³ చేసిన అంటే j³ చేస్తే -jω³ +6. ఇక్కడ ఏంది j² చేస్తే ఏమైంది మైనస్ అయింది, -1 అవుతుంది కాబట్టి -1 × 6 6ω² +8jω + k = 0. దీంతో ఇమాజినరీ పార్ట్ అంటే ఏంది, రియల్ పార్ట్ అంటేనో చెప్పిన. ఇమాజినరీ పార్ట్ అంటే ఏంది, ఇది మనకు రియల్ పార్ట్, ఇది వచ్చేసి ఇమాజినరీ పార్ట్. j ఎక్కడ ఉంటే అది ఇమాజినరీ పార్ట్ అనమాట. ఇక్కడ j ఏదైతే లేదో అది రియల్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇమాజినరీ పార్ట్ j ఎక్కడ ఉంది, -jω³ రాసుకున్నాం. j ఎక్కడ ఉంది, 8jω, ఇంకంతే, ఇంకా లేవు కదా, = 0. ఈ +8jω అటు సైడ్ పంపిస్తే -8jω అవుతుంది. మైనస్ క్యాన్సిల్, jj క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక ఒమేగా ఇక్కడ పోతే, అప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, ఒకటి పోతే 3ω² ఉంటుంది. ω² = +or-8. ఈ స్క్వేర్ నెట్ సైడ్ పంపిస్తే +or-√8 అవుతుంది. +or-√8 అనేది క్యాష్లో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, క్యాష్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే చూడండి, ఇక్కడ క్యాష్లో ఫైండ్ చేస్తే √8 కదా, √8 వాల్యూ వచ్చేసి 2.8 అనమాట. ఒమేగా వచ్చేసి +or-2.8. అలానే రియల్ పార్ట్ తీసుకుంటే ఏదైతే j లేదో అది రియల్ పార్ట్ అనమాట. -6ω² + k = 0. ఇటు సైడ్ పంపిస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. k = 8 × ω². 8 × ω అంటే ఎంత, 2.8. ω అంటే ఎంత వచ్చింది మనకి వాల్యూ, ఇప్పుడు ఇక్కడ ω² అంటే ఎంత, 8 కదా, అంటే ఈ ω² + 8 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 × 8 ఏమైంది 48 అవుతుంది. అంటే k వాల్యూ 48, ω వచ్చేసి 2.6 +or-2.6. ఇవన్నీ మనం గ్రాఫ్లో ఇప్పుడు డ్రా చేయాలి.
గ్రాఫ్ తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు 2.6 2.8 మైనస్ 2.8 అలానే ప్లస్ 2.8 ఎక్కడ వచ్చిందో మనము అక్కడ డ్రా చేయాలన్నమాట. ఇక్కడనే కదా ఎంత ప్లస్ 2.8 మైనస్ 2.8 అనేది ఎక్కడ ఉంటుంది, ఇది 2 ఇక్కడ 2.1 2.5 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 2.6 2.7 2.8 అనేది ఇక్కడ ఉంటుంది అనుకోండి. 2.8 మైనస్ 2.8 ఇది. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా సేమ్ పైన కూడా ఇది 2.5 ఇంకా 2.8 అంటే ఇక్కడ ఉంటుంది 2.8 అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనకి ఎస్ వచ్చింటుంది కదా, ఇక్కడ ఎస్ ఈక్వల్ టు సంథింగ్ వచ్చింది కదా, ఈ ఎస్ నుంచి ఇక్కడికి మనం కర్వ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఇట్లా డ్రా చేయాలి. ఓకేనా, ఇంతవరకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, డాంపింగ్ రేషియో వచ్చేసి 0.5 ఇచ్చిండు. ఇక్కడ √1 - η²/η ఇదనమాట. ఇది యాంగిల్, దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి √1 - η², దానికి అడ్జసెంట్ వచ్చేసి ఈటా. cos φ అంటే ఏంది మనకు అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ అంటే ఏంది ఈటా అంటే ఏంది 0.5. నాకేం కావాలి, ఓన్లీ ఆల్ఫా కావాలంటే కాస్ అనేది సైడ్ పోతే cos ఇన్వర్స్ ఆఫ్ 0.5. cos ఇన్వర్స్ ఆఫ్ 0.5 అనేది మనం క్యాష్లో పెడితే అప్పుడు ఏమైంది, ఆల్ఫా ఈక్వల్ టు 60 degrees అనమాట. ఆల్ఫా ఈక్వల్ టు 60 degreesలో మనకు యాంగిల్ అనేది డ్రా చేయాలి, ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు చూడండి డ్రా చేద్దాం. ఇక్కడ పెట్టేసి ఆల్ఫా ఈక్వల్ టు 60, ఏది మనకు ఈటా ఇది ఇస్తారు కదా, మనకు డాంపింగ్ రేషియో ఇచ్చినప్పుడే ఈ ఆల్ఫా వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత 60 ఎక్కడుంది, ఇక్కడ అనమాట 60 degrees. 60 degrees అనేది డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 60 degrees ఎంత 60 degrees. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింటుంది కదా, ఈ ఇంటర్సెక్ట్ అయిన కాడ నుంచి మనము డ్రా చేయాలి. ఇంటర్సెక్ట్ అయింటుంది కదా, అక్కడి నుంచి మనకు P2 దగ్గరికి, అక్కడి నుంచి P2 నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ P3కి. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ ఆరిజిన్కు మనం ఏమనుకుంటామంటే I1 అనుకోవాలి. P2 దగ్గర నుంచి ఇక్కడికి I2, P3 దగ్గర నుంచి ఇక్కడికి I3. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అర్థమైతే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే, మనం ఇక్కడ చూడండి, నార్మల్గా P1 = 0, P2 = -2, P3 = 4 కదా. మనకు I1 కనుక్కోవాలంటే వాల్యూ వచ్చేసి 3 × I1కి ఇక్కడ చూస్తే మనం మెజర్ చేయాలన్నమాట. మెజర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ఎంత 3 ఉంది చూడండి. 3 ఉంది కాబట్టి 3 పెడతాం. ఎంత 3 ఇంటూ మనం ఒక్కొక్క యూనిట్ అనేది మనం ఎంత తీసుకున్నాం, 0.5 తీసుకున్నాం కదా. 3 × 0.5 ఎంత, 3 × 0.5 వచ్చేసి 1.5. అలానే నెక్స్ట్ ఐ2 కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. మెజర్ చేస్తే ఎంత వచ్చింది మనకి చూడండి, ఇక్కడ నుంచి 3.5 వచ్చింది. 3.5 వచ్చింది కాబట్టి 3.5 × 0.5 1.75. నెక్స్ట్ I3 ఎంత వచ్చింది, 7. I3 7 వచ్చింది. I3 7 కొలుద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 7 వచ్చింది చూడండి క్లియర్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 వచ్చింది. 7 × 0.5 అంటే 3.5 అనమాట. ఇదనమాట. ఇప్పుడు K కావాలంటే I1 × I2 × I3 ఇవన్నీ చేస్తే మనకు K వాల్యూ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ రూట్ లోకస్ ప్రాబ్లం నెంబర్ 1. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ.